అందుకే ఇన్ని రోజులు ఇదేం బెటర్ లైఫ్ అనుకున్నా, కానీ దీనికంటే బెటర్ లైఫ్ చాలా ఉంటుంది. ఒకళ్ళ కోసం మనము తాపత్రయపడి వాళ్ళకి లేకపోయినా ఇష్టాన్ని మనం కలిగించుకొని వాళ్ళ మీద ప్రేమలు పెంచుకొని వాళ్ళ కోసం టెన్షన్ పడుకుంటూ ఉంటాం కంటే సపరేట్గా ఉంటామే లైఫ్ బాగుంటుంది కదా. ఎన్ని రోజులని కార్తీ నువ్వే చెప్పురా. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు బయట ఎంతో అని ఇంట్లో ఉంటారు. నేను దానికోసం నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు జాబ్ చేస్తాను, నేను బయటికి పోతాను, నేను జాబ్ చేస్తాను, బిజీ అయిపోతాను. బట్ నువ్వు ఒక మాట అంటున్నావు, ఏదో నేను ఎవరి మీద డిపెండ్ కాను, నాకు అవసరం లేదు, నేను ఒకదానే బతుకుతాను. అది తప్పు. ఎందుకు తప్పు చెప్పు. నువ్వు పెళ్ళి కావాలని ఒక పాపం. అవును, అందుకే నేను చెప్తున్నా కదా, నా పాపని నేను హ్యాండిల్ చేసుకుంటా. అటు నేను అమ్మోళ్ళ దగ్గర ఉండను, ఇటు బావ దగ్గర ఉండను, నేను సపరేట్గా ఉంటా. దానికంటూ ఒక పొడి ఏడ్చింది. అర్థమైందా? పెళ్ళి అనే బంధం ఉంది. అర్థమైందా? ఇప్పుడు బావని బయటికి బయటికి పోయి కష్టపడుతున్నాడు అంటే ఓకే. ఫస్ట్ ఇంట్లో పిల్లలను బాగా చూసుకోవాలా, ఏదో అమ్మడాన్ని బాగా చూసుకోవాలా, ఏదో బాగుండాలా అనే ఉద్దేశంతోనే ఆయన ఇంత కష్టపడుతున్నాడు. బయటికి పోయి 2-3 రోజులు బయటికి పోయి. అర్థమైందా? ఇప్పుడు ఏదో ఆయన బతకాలనుకుంటే ఇప్పుడు నువ్వు ఆలోచించినట్లు ఆయన ఆలోచించినాడు అనుకో. అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోయి పక్కన వెళ్ళిపోయి నా పిల్లలు అట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా పిల్లలు ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ పోయి ఆడుకో బయటికి పోయి వచ్చిన చాలా మంది ఉన్నారు. అర్థమైందా? వెళ్ళిపోని, ఇప్పుడు నాకేం అవసరం ఇంకా వద్దనుకున్నప్పుడు. ఏం అవసరం నీకేం? ఇప్పుడు నీకు జాబ్ ఉందా? కరెక్ట్. ఇప్పుడు నేను వదిలేసి నీకు జాబ్ ఉందా? నువ్వు ఏం చేస్తావు? నేను ఎలాగైనా చేసుకోగలుగుతా. ఏం చేసుకుంటావు నువ్వు? నీకు ఏమైనా జాబ్? ఇప్పుడు జాబ్ ఉన్నాడు కూడా ఇట్లా ఆలోచన. ఒకటి కార్తీ, ఫస్ట్ మీ బావతో మాట్లాడు, నేను వచ్చేస్తాను. నేను మాట్లాడినా బావని బావతో. బావ ఎప్పుడాడు చేస్తావా? ఇట్లా అడుగుతుంది కానీ ఇట్లా అడుగుతుంది. పోతే ఎందుకు ఇంట్లో పోతావు, ఎందుకు ఇంతసేపు పోతావు, యాటికి పోతావు, ఆటికి పోతావు, ఇంటికి పోతావు. మళ్ళీ ఏమని చెప్తాడంటే కార్తీ, వెళ్ళేటప్పుడు మాత్రము ఏమని చెప్తాడు, రేపటికంతా వచ్చేస్తానని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 days అయినా మళ్ళీ 4th day వస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు అసలు వెళ్ళిన తర్వాత. ఇంకా అట్లా కాదు, వెళ్ళి రేపు వస్తానని చెప్పిన మనిషి రేపు రాడు. ఏమనంటే పని అవ్వలేదు, అన్ని మనం అనుకున్నట్టే అవుతాయా అని ఏదేదో చెప్తాడు ఇంకా స్టోరీస్ అన్ని. వింటున్నామనే కదా అన్ని కథలు చెప్తారు, మనం వినే వాళ్ళే. లేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? అప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ ఉండొచ్చు. అప్పుడు ఆయన హ్యాపీగా ఆయన లైఫ్ హ్యాపీ చూసుకోవచ్చు. నువ్వు మాట్లాడరా, లేదంటే నేనే మాట్లాడతాను, నా ఆయన్ని పిలిపించుకొని. చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద అన్నీ చేసుకుంటాం. సో ఏంటన్నా నేను మాట్లాడాలి బావతో. బావ ఇవ్వడం బావతో మాట్లాడిన తర్వాత నీకు కాల్ చేసింది. యాక్చువల్గా నాకు ఇట్లా ఆలోచన ఎందుకు సినిమా చెప్పు. బాగుండే వాళ్ళ మధ్య ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు. చాయిగా ఏమన్నా ఇట్లా ఫోన్ చేసి ఇట్లా కట్టి ఇట్లా పాప నా అన్నీ అడుగుతుంది, ఇట్లా చేస్తుంది. బయటికి పోతే ఎన్ని రోజులు పోతావు, ఎందుకు పోతావు, ఎన్ని రోజులు, ఏం పని ఉంది, అక్కడ ఏం పని ఉంది, ఇక్కడ ఏం పని ఉంది, ఎట్లా రావు ఇంటికి, ఎప్పుడో వస్తావు, పిల్లలు కావడానికి అట్లా ఇట్లా అని అడుగుతుంది. కాబట్టి గొడవ పడింది నాతో. మళ్ళీ పేషెంట్స్ ఎన్ని రోజుల వరకు అని ఉంటారు. ఇప్పుడు చాలా సార్లు ఇట్లా వెళ్ళొచ్చినప్పుడు అంతా సర్లే టైర్డ్ అయిపోయి ఉంటాడు, సర్లే దూరం వెళ్ళినాడు కదా, అలసిపోయింటాడు అని చెప్తా. అలసిపోయింటాడు అని చెప్పేసి ఎక్కువ వాదిను సర్లే అని వదిలేస్తా. తిన్నావా లేదా నువ్వు? బయటకు వచ్చేస్తారు అందరితో మాట్లాడి బయటకు వచ్చేసి ఎలా పడుతుంది ఏదున్నా కూడా ఎంత పెద్ద ఇదైనా కూడా సరే ఏదో కానీ మాట్లాడి సాల్వ్ చేసుకుంటా. ఏదో కానీ ఇప్పుడు పెద్దోళ్ళు నాయన అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది యాడిపోతుంది తెలుసా? పరువు ప్రతిష్ట వరకు వెళ్ళిపోతుంది. యాడికంటే అది వెళ్ళిపోతుంది. మన ఊర్లో ఒకరికి తెలిసిందంటే నీ మధ్య ఇక చిన్న చిన్న వాళ్ళకి మళ్ళీ కలుస్తారు. 10 రోజులు 15 రోజులు అడుగుతుంది, మామూలుగా కలుస్తారు. ఊర్లో ఎంత పెద్ద ఇదవుతుందో తెలుసా? ఒక్క మాట కార్తీ, ఒక్కసారి వచ్చేసినాను అంటే నేను మళ్ళీ కలవను. అది మాత్రం 100కి 200%
అది షూర్ నేను చెప్పేది. అంత అమృతమని పోయొద్దు, అర్థమైందా? ఫస్ట్ ఒక్కటి నేను వచ్చేసింది సొలి మాట్లాడుకుంటా సొలి పోగొట్టానా. ఒక్కసారి నేను నా ఆయనతో మాట్లాడి, ఎందుకంటే ఇన్ని రోజులు అడుగు కావాలంటే అమ్మాయిలని, ఈ 6 ఇయర్స్లో ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినా నేను చెప్పినానేమో అడుగు. నాకు ఇంకా నేను అమ్మాయిల వరకు వెళ్ళినాను అంటే అది నా వల్ల కాలేదు అని అర్థం. ఇంకా అరే ఆలోచించదు ఉంటారే అమ్మాయిలు 9 వరకు పోవద్దు, ఓకేనా? వద్దు చెప్పొద్దు. ఇంకా ఇంకెక్కువ ఇంకా ఇట్లే ఉంటే ఇంకా నా వల్ల కాదురా. నేను మాట్లాడుతున్నాను, నేను బావతో మాట్లాడతాను, నేనే మాట్లాడుతాను కానీ ఓన్లీ తిక్క ఆలోచించి ఓవర్ థింక్ చేసి ఊరికే తినకపోవడం కొనుక్కోండి హెల్త్ బాగా చేసుకుంటూ, ఓకేనా? తిక్క ఆలోచించాను. సైలెంట్ నేను మాట్లాడుతున్నాను, సరేనా? నేను మాట్లాడుతున్నా. ఊరికే అన్ని ఓవర్ థింక్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ పెట్టుకుంటాను బావకి. ఏదో ఒకటి మాట్లాడి బావతో మళ్ళీ నాకు ఫోన్ చేసి, లేదంటే నేను నా ఆయన్ని పిలిపించుకుంటాను, నువ్వు ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడు, లేదంటే వదిలేసేయండి. ఇంకా సొగిలి అన్నీ చేయొద్దు. నాయనకి అమ్మాయికి ఏం ఫోన్ చేయొద్దు, ఇష్టపడతా ఊరికే వాళ్ళు తిక్కని ఆలోచించాను. నువ్వు అందరికీ ఇప్పుడు ఏం అవసరం లేదు, తీసుకెళ్ళిపో కార్తీక్, ఫస్ట్ తీసుకెళ్ళిపో, తిక్క అంటే ఆలోచించద్దు నువ్వు ఫస్ట్, అర్థమైందా? తీసుకెళ్ళిపో, ఏమని తీసుకెళ్ళిపో, ఏం అవసరం లేదు, తీసుకెళ్ళిపో, ఎప్పుడు వచ్చావా? తీసుకెళ్ళిపో, ఫస్ట్ తీసుకెళ్ళిపో ఏమని. ఈ అమ్మతో ఏగలేకపోతున్నాను, మాట్లాడితే ఫోన్ పట్టుకుని వీడియో ది అంటుంది. ఇటు చూడు, నేను వచ్చి నీట్గా అన్నం తినేసి పనుకుంటే నేను వీడియో తీనన్నాను గొడవ పడుతుంది.